హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఖమ్మంలోని పెద్దదైన కరుణామయుడు నర్సరీకి వెళ్తున్నాము. ఈ నర్సరీలో మనకి దొరకని చెట్లు అంటూ ఏమీ ఉండవు. చాలా పెద్ద నర్సరీ అండి. చూడండి, నేను ఈరోజు మీకు ఆ నర్సరీని చూపిస్తున్నాను. దీంట్లో కావలసినన్ని పళ్ళ చెట్లు, అన్ని రకాల పళ్ళ చెట్లు, పూల చెట్లు అన్నీ దొరుకుతాయి. ముందు చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద నర్సరీ. కాకపోతే నీళ్లు బాగా పెట్టడం వలన బురదగా ఉండి ప్రతి చెట్టు మీకు చూపించలేకపోయాను. దూరం నుంచి అన్ని చెట్లు చూపిస్తాను. ఓ, ఇదేందో బాగున్నాయిగా ఈ కలరు. కాదు కిట్టు, ఇది ఇంకొంచెం డార్క్ కలర్ ఉంది. బాగా నీళ్లు కొట్టారు ఇప్పుడే, అన్నీ ఫ్రెష్గా కనపడుతున్నాయి. మంచి మంచి కలర్స్ ఉన్నాయి. కాశ్మీర్ గులాబీ, ఈ రో మొత్తం కాశ్మీరీ గులాబీనే. అసలు ఇది చూడు ఎంత డార్క్ రెడ్ ఉందో కదా, ఎంత డార్క్ రెడ్ కలర్. ఎల్లో కలర్ చామంతి. ఎల్లో కలర్ చామంతి కదా, ఎల్లో కలరు, వైట్ కలరు, మెరూన్ కలరు. కాశ్మీరీ గులాబీ వైట్. అన్నీ బాగా నీళ్లు పెట్టారు, బురద ఉన్నాయి. ఈ రో మొత్తం వైట్ గులాబీ. ఈ వరుస మొత్తం ఎంత అండి గులాబీలు? ఈ వరుస మొత్తం గులాబీలు ఎంత రేటు? మందు కొట్టాలా?
కాకపోతే ఇంకా మొగ్గలు బాగలేవు అన్నిటికీ. వస్తాయి 2 రోజులు ఆగాక తీసుకుందరు కానీ అప్పుడు పెడిదిరు కానీ జాగ్రత్త. అయ్యే ఆ రోజు మనం అనుకున్నాం కదండి ఏంటో పళ్ళ మొక్కలు కొత్తవి వచ్చినాయి అన్న చెప్పగలరా పేర్లు? చూద్దాం. నా దగ్గర ఉన్నాయి అయితే చెప్తాను. ఇవన్నీ బటన్ రోజెస్, ఇవన్నీ కూడా వెదురు చెట్లు. అయితే అన్ని మొక్కలు వచ్చేస్తాయండి. ఒకసారి మొక్కలు కడికి రండి చూద్దాం. పేర్లు కొట్టుకొని నీళ్ళు కొట్టేసారు పిల్లలు, నీళ్ళు లేను అన్ని కొత్త వెరైటీలే. అదే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. అదండి వెళ్దాం. ఏంటది తెలుసా మీకు ఏమన్నా? నాకు ఐడియా లేదు. అయితే చెప్పలేరు. అయితే నాకు తెలియదు అసలు. కొత్తగా ఈ కొత్త రకాలు నా దగ్గర లేవు అసలు. అన్ని కొత్త ఇది కూడా రెడ్ సపోటానేనా? రెడ్ పనస. రెడ్ పనస నా దగ్గర ఉంది. అది కాయలు కూడా పడ్డాయి. బ్లూ రెడ్ యాపిల్ బేరు. రెడ్ యాపిల్ బేరు ఉందా? రెడ్ యాపిల్ బేరు ఇదా? ఆకులు ఏంది మరి ఇంత చిన్నగా ఉన్నాయి ఇవి? ఏదో తెలుస్తలేదు అంటున్నాను కదండి. ఇదిగోండి ఏ కొత్త అన్ని కొత్తయే. మరి ఏంటిది ఇదేంటిది పూత వస్తుంది? అవును సన్నగా వస్తుందిగా పూత. బ్లూ బేర్. ఫుట్టోలు పెట్టకపోయారా వాళ్ళకి? వాళ్ళకి పెట్టాలి, పిల్లోడు ఖాళీ లేక పెడతలేదు. ఇవన్నీ కొత్తయే, అన్ని కొత్తయే. ఇది కూడా కొత్తది. ఇది కూడా ఏదో పనస చెట్టు. ఇది కూడా స్వీట్ రెడ్ చింత. రెడ్ చింత లోపల రెడ్ పల్పు ఉంటది. రెడ్ చింత. పేర్లు పెడతారండి మీరు పెడితే వీడియో? పెడతారు, చూద్దాం. అదే వీటి పేర్లు ఏంటో చెప్పండి, మాకు కూడా తెలవట్లేదని నన్ను పెడితే పెడతారు. ఇది ఫాల్సా, ఇది ఫాల్సా పెడతారు కదా మీకు తెలుసు కదా. ఇదిగో ఇది అది అవకాడో. అది అవకాడో తెలుసు, నాకు తెలుసండి. ఇది ఏంటో తెలుస్తలేదు. లిచ్చి తెలుసు, అవకాడో తెలుసు. ఈ చెట్టు ఏంటో తెలవట్లే. ఇది కూడా తెలుస్తలేదు. అంటే ఇప్పుడు తెల్ల నేరేడు అలా కూడా వచ్చినాయి కదా, ఇలాంటి ఉన్నాయా? ఉన్నాయి, అవి తెలుసు నాకు. అది మామూలు నేరేడు లాగా ఉంటది, వైట్ నేరేడు. పుట్టుగా కాసేస్తుంది అది. అదే ఇది కూడా కొత్తదే. ఇది కూడా చూడండి సైలెంట్ గా ఎలా వాసన వస్తుందో. వస్తుంది. ఎంత ఆ చెట్టు? 600. బోన్సాయి చెట్టు అది. పొట్టుగా ఉంటది. పెట్టండి చూపించండి దాంట్లో. అదే ఆకు సంపెంగ బాగుంటాయి. ఆకు సంపెంగ ఫోటో పెట్టండి. ఆకు సంపెంగ బోన్సాయి. అలాగే ఎల్లో కలర్ కూడా ఉంది. నా దగ్గర మీరే ఒక సంపెంగ ఇచ్చారు కానీ అదేంది ఇట్లా 4 కొమ్మలు వచ్చినాయి, పెరగట్లా. అన్ని చెట్లు పెరుగుతున్నాయి, అది పెరగట్లేదు. ఆకులు పెద్ద ఆకులా చిన్న ఆకులా? చిన్న ఆకులే, సన్నగా పొడుగ్గా ఉన్నాయి. చూపిస్తాను. అయితే అది గ్రీన్ సంపెంగ. గ్రీన్ పాపగారు మన పాపగారేనా? కోడలు. ఇదిగోండి ఇలానే. ఇదేనా? ఇదే ఇచ్చారు. పెండ అయ్యండి. పెండ ఇది పెండ ఇస్తే గ్రీన్ సంపెంగ. గ్రీన్ సంపెంగ అంటే మన సీతాఫల పువ్వు ఉంటది అలా ఉంటది. అలా ఉంటదా? మరి ఇంకేదో సింహాచలం సంపెంగ అంటారు, ఉన్నదా? 600లో ఉంది. ఎక్లెస్ గా పూలు పోతుంది. అదే తొందరగా పూలు పోయాలి. ఇది అసలు పూలు పోయట్లేదు. మీకు 600లో ఉంది సింహాచలం సంపెంగ. అది కూడా పెట్టండి రండి. పెడదాం. లెమన్ గ్రాస్.
అవును, టీలో వేసుకుంటే బాగుంటది. ఇదెంత అంటే టీలు వేసేసుకుంటామని ఆకు టీలో వేసుకొని మరగబెట్టుకొని నిమ్మకాయ వాసన వస్తుంది. మామూలు టీ పొడి పందారు అందులోనే వాటితో పాటే వేసుకోవాలా. చూడండి, నలిపి చూడండి, మంచి వాసన వస్తుంది, నిమ్మ ఆకు వాసన. దండి తెలుసు కదా ఉసిరి. ఉసిరి తెలుసు, అంజూరా అంజూరు కూడా తెలుసు. ఇదిగోండి ఈ సెంపింగ్ వేసుకున్నాం అనుకో సీదా గలపోద్ది. అంత పెద్ద చెట్టు అవుతుందా? మంచిగా పెద్ద చెట్టు అవుతుంది. ఇందులోనే బోన్స్ చూపిస్తాను చూపిస్తాను. ఇందులోనే అదే పువ్వు అదే మొక్క బోన్స్ ఇగో మగ్గులు వస్తుంది. ఇది అంటు అంటే దీనికి ఏమన్నా అంటు సీజన్ ఉంటుందా? దీనికి ఇప్పుడే పూలు ఇప్పుడే పోస్తాయా? సింహశాల సెంపింగ్ ఎప్పుడు పోతాయి? ఎప్పుడో ఆ పోస్తాయి. గ్రీన్ అయితే ఇప్పుడే సీజన్. ఇప్పుడే సీజన్. ఇప్పుడు మీకు గ్రీన్ చూపించాను, మీకు ఇచ్చాను నేను. అది ఇప్పుడే ఎండ శీతాకాలమే సీజన్ ఎక్కువ. మన ఇంటి పక్కన బ్రాహ్మణులు ఉండేవారు, అక్కడ నర్సరీ ఉన్నప్పుడు. ఇంట్లో ఎన్ని పూలు ఉండేయో పోసుకునేదాన్ని నేను. అప్పుడు ఉండేది కాదు, నేనే పోసుకుని తల్ల పెట్టుకునేదాన్ని. ఇది ఎప్పుడో పోస్తుంది. ఎప్పుడు పోస్తుంది. ఇగో ఇది తీయండి, సింహాచల సెంపింగ్. అదే వైజాగ్ లో ఎక్కువ ఉంటది. అవును, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్. అది ఇచ్చే రేట్ చెప్పండి మరి, నేను ఒకటి తీసుకుంటా. తెచ్చేనా? తీసుకురండి. చామంతి ఎంత అండి? మీరు వస్తున్నానండి. అందరికీ పెట్టండి. మళ్ళీ మొక్కలు వస్తున్నాయి, మనకి ఇండోర్లు వస్తున్నాయి. అదే అదే పూల మొక్కలు వస్తున్నాయి. నేను అదేది ప్యాషన్ ఫ్రూట్ ఒకటి తీసుకుపోయా, అది పోయింది నాది. తీసుకోండి. ప్యాషన్ ఫ్రూట్ పోయింది, అసలు పోయింది. చక్కగా చిగురులు వచ్చినట్టే వచ్చింది, రెండు చిన్నగా వచ్చింది చిగురులు, పోయింది. మళ్ళీ తీసుకోవాలి ఆ చెట్టు ఒకటి. అది అలా ఉంది. దాని పువ్వు వస్తాయి. మమ్మీ ఇదేమన్నా విషయం పువ్వా? మంచిదేనా? ఇది ఎంత వెరైటీగా ఉంది ఈ పువ్వు కదా. ఏం పూలు అయ్యి? నాగమల్లి పూలా? ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఫ్లవర్స్. ఈసారి పండ్ల మొక్కలన్నీ చాలా వెరైటీస్ వచ్చినాయి. అయితే అన్నీ చూపిద్దామంటే బురదగా నీళ్లు పోసి ఉన్నాయి. జామలు, ఇవన్నీ జామలు, మామిళ్ళు, నిమ్మలు. అసలు ఎంత పోత వచ్చిందో చూడు నిమ్మలు. లోపలికి వెళ్ళి మొక్క చూపిద్దామంటే అంత వాటర్ పోసింది, బురదగా. లోపలికి వెళ్దామంటేనేమో నీళ్లు పోసి ఉన్నాయి, అంత బురద. ఇగో వీటికి పేర్లు తెలవట్లేదంట. ఇదేదో బ్లూబెర్రీ అంట. పండ్ల చెట్లు చాలా ఉన్నాయి. ఇదేమో కివి అంట. వీటికి చాలా వరకు పేర్లు తెలవట్లేదు. నా దగ్గర ఉన్నాయి అయితే నేను చెప్పగలుగుతా. ఇది రెడ్ సపోటా అంట. అది అక్కడ ఉన్నది.
రెడ్ సపోటా అంట. మ్మ్. చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అక్కడ స్టార్ ఫ్రూటు. దీంట్లో ముందుకు పోవాలంటే బురద, ఎక్కడ జారి పడతామో తెలవట్లేదు. ఇది స్టార్ ఫ్రూట్. ఈసారి బిర్యానీ ఆకుంది కిట్టు, తీసుకుంటావా? అడుగో ఇక్కడే ఉన్నారుగా. బిర్యానీ ఆకంట, తీసుకుంటావా? మళ్ళీ నేను లెమన్ గ్రాస్ కూడా ఉంది టీలో వేసుకోవటానికి. ఏదమ్మా అది చూడు, డబల్ మందారం చూడు ఎంత బాగుందో. అది రేఖ నీ దగ్గర ఉన్నది, ఇటువైపు అమ్మా. అదేం కలర్ చూడు, మల్టీ కలర్ ఉంది. అది ఎంత చెప్తుందో. షైనింగ్ వస్తుంది. మావికి చూపి అది ఒకసారి. చూడు మరి వేరే కలర్ చూడు ఏదన్నా. మందారం కాకపోతే గులాబీ అన్న తీసుకుందాం. అది అక్కడెక్కడ ఉందనుకుంటా, చూడు, చూసి అక్కడ పెట్టుకో ఏదైతే అది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. అన్నీ ఒకే రకం మొక్క ఉన్నాయి ఇక్కడ కుండీలలో పెట్టి. ఈ ఫ్లవర్ బాగుంది. ఇదేం ఫ్లవర్. నర్సరీ మాత్రం చాలా నిండుగా ఉంది.
నర్సరీలో ఈరోజు మనం తీసుకొచ్చిన చెట్లు అండి ఇవి. ఇది సింహాచలం సంపెంగ. ఇది 600 అయితే 500కి ఇచ్చింది. అంటే కాండం ముదురుగా ఉంది అని చెప్పేసని 500కి ఇచ్చింది. బోన్సాయి చెట్టు అనేసి ఇచ్చింది. ఇదేమో బ్లూబెర్రీ మొగ్గలు కూడా ఉన్నాయి. చిన్న చిన్నగా మొగ్గలు కూడా ఉన్నాయి. బ్లూబెర్రీ చెట్టు ఇది. ఆ నర్సరీలో ఉన్న మొక్కలన్నీ కూడా ఆమెకి పేర్లు తెలవట్లేదు. ఇది బ్లూబెర్రీ అనే ఇచ్చింది, గుత్తులు ఉన్నాయని. చూద్దాం అది బ్లూబెర్రీనో కాదు. ఇది ఎల్లో కలర్ చామంతి మన దగ్గర లేదు, అందుకని కొంచెం మొగ్గలు ఎక్కువగా ఉన్నది చూసి తీసుకొచ్చాము. ఇది 50 రూపీస్. బ్లూబెర్రీ 400 ఈ బ్లూబెర్రీ. ఇది 50 రూపీస్. ఇది మెరూన్ కలర్ చామంతి. ఇది చాలా పెద్దగా ఉంది. ఫ్లవర్ దీన్ని ఊడిపోయింది. పెద్ద ఫ్లవర్ ఉన్నది తీసుకున్నాం. ఇది 50 రూపీస్. ఇదేమో లెమన్ గ్రాస్, టీలో వేసుకోవచ్చు. ఇది ఉన్న చాట దోమలు కూడా ఉండవంటారు, అందుకని నా దగ్గర లెమన్ గ్రాస్ లేదు, అందుకని ఈ లెమన్ గ్రాస్ తీసుకొచ్చా. ఇదేమో క్రీమ్ కలరు, రెడ్ లైట్ పింక్ లాగా ఇలా అంచుకు షేడ్ వచ్చింది. ఈరోజు మన దగ్గర లేదు. మన దగ్గర ఎప్పుడు ఎల్లో రెడ్ ఉన్నాయి కానీ ఈ కలర్ ఎప్పుడు తీసుకురాలేదు. ఇది ఇప్పుడే కొంచెం చిగుర్లు పెడుతూ ఉంది. పర్వాలేదు, బాగానే ఉంది. ఇది కూడా 50 రూపీస్కి ఇచ్చింది. ఈ చెట్టు కూడా. ఈ 4 చెట్లే తీసుకొచ్చాను. 5 చెట్లు 5 తీసుకొచ్చాను. ఈ కరుణామయి నర్సరీలో ఎప్పుడు ఆమె ఎంత పెద్ద అంటే కొత్త వెరైటీస్ తేదు ఎప్పుడు. ఈ మధ్య కొంచెం తెప్పేస్తూ ఉంది, అందుకనే నేను తీసుకోవటం లేట్ అయింది ఈ చెట్లన్నీ. లేకపోతే ఎప్పుడు 1 ఇయర్ బ్యాకే తీసుకుని పెట్టేదాన్ని. ఇది సంపెంగ. అంతకుముందు ఒక సంపెంగ తీసుకొచ్చాను కానీ అది మామూలు గ్రీన్ సంపెంగ. సింహాచలం సంపెంగ ఇది. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు మనం నర్సరీకి వెళ్ళి నిన్న కొనుక్కొచ్చిన మొక్కలు ఇవి. ఈ నర్సరీలోని ఈ పెద్ద చెట్టు నాగమల్లి చెట్టు అంటండి. నేను ఇంతకుముందు అయితే ఈ చెట్టును ఎప్పుడూ చూడలేదు. ఈ ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి చూడటానికి, కాకపోతే స్మెల్ మాత్రం వేరే ఏదోలాగా ఉంది. ఇంత పెద్ద చెట్టు, ఇంత పెద్ద వృక్షం లాగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ రేర్ ప్లాంట్ అంట. ఈ చెట్టుని శివలింగ చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు పూలని కార్తీక మాసంలో ఎక్కువగా శివుడి పూజకి వాడతారంట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.